అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వైఎస్ జగన్ గడ్డ అని చెప్పబడేటువంటి కడపలో మరి మా సత్తా చూపించామని చెప్పి మహానాడు కార్యక్రమం ద్వారా అని చెప్పి టీడీపీ పార్టీకి చెందినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇట్లా అందరూ చెప్తా ఉన్నారు సత్తా చూపించామని చెప్పి. ఏంటి అసలు నిజంగానే సత్తా చూపించారా? ఈ 1 year పాలనలో చూపించినటువంటి సత్తా గురించి కూడా చాలా మాట్లాడారు. దీనికి సంబంధించి కానీ అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు దిగి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో వీళ్ళ యొక్క ఘనత, వీళ్ళు సాధించినటువంటి సంస్కరణల గురించి వాటి గురించి చాలా చాలా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో నందమూరి తారక రామారావు గారు బతికున్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు? సో ఇవన్నీ ఎట్లా చూడాలంటారు మొత్తానికి ఓవరాల్గా? సత్తా అంటే ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో సత్తా అంటే ఒక 5 లక్షల మందిని గ్యాదర్ చేసి బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఇది సత్తానా? లేదు, మొన్న ఒక ఫస్ట్ రోజు 20,000 మందితో వాళ్ళ ప్రతినిధులతో మీటింగ్ పెట్టారు. ఇది సత్తానా? లేదా నేను 1,00,000 మందితో పెట్టామని చెప్తున్నారు వాళ్ళు. సరే 1,00,000 మంది 50,000 మంది పెట్టారు. ఇది ఏమన్నా సత్తానా? ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఏమని, 1 కోటి మంది ఉన్నారు మా కార్యకర్తలని. వాళ్ళు ప్రతిసారి చెప్పేది అదే కదా, 1 కోటి మంది సభ్యత్వం ఉన్నారు అన్నారు. మరి 1 కోటి మంది నిజంగా మీకు సభ్యత్వం ఉంటే దాంట్లో ఒక 5 లక్షల మందితో మీటింగ్ పెడితే, అదే మీరు పాకిస్తాన్ లో పెట్టలేదు కదా, ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టింది. పాకిస్తాన్ లో పెడితే సత్తా చూపించారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వీరోచితంగా యుద్ధం చేశాడు. భారత్ పాకిస్తాన్ గొడవ జరుగుతున్నా ఒక 5 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలను వేసుకొని పాకిస్తాన్ గడ్డ మీద లాహోర్ లో ఏదైతే నడి రోడ్డు మీద బహిరంగ సభ పెట్టాడు 5 లక్షల మందితో, అంటే సత్తా చూపించాడంటే సత్తా అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది కదా ఇక్కడ కడప కూడా ఆయనే కదా ముఖ్యమంత్రి ఇప్పుడు. సో కడపలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటది కదా, వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కదా అక్కడ. దాన్ని ఏదో సత్తా చూపించామంటే, సత్తా అనేది చూపించడం అంటే ఏంటి? మనం ఒక మనిషి అనే అతను విలువలు, విశ్వసనీయత, ఇచ్చిన మాట కట్టుబడి ఆయన చెప్పింది నెరవేరిస్తే ఏస్త్రా ఇతను మగాడ్రా బుజ్జి, ఇతను సత్తా చూపించాడు. ఎంతో మంది కలిసి వ్యతిరేకంగా ఆయనకు పోరాడినా కూడా అందరూ కలిసి గుంపులుగా విలన్లందరూ గుంపులు కట్టి వచ్చినా కూడా సింగిల్ గా గెలిచి హీరోయిజం చూపించాడురా, ఇతనరా హీరో, ఇతనరా మగాడు అంటే అది కదా సత్తా చూపించడం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో 1999లో ముఖ్యమంత్రి అయ్యాడు. సింగిల్ గా అయ్యాడా, బీజేపీతో పొత్తుతో అయ్యాడా? దాని తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. సింగిల్ గా అయ్యాడా, కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలతో అయ్యాడా? మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు. సింగిల్ గా అయ్యాడా? సత్తా అంటే ఇది సింగిల్ గా అవ్వాలి కదా. ఏదో 3-4 రాజకీయ పార్టీలు కలిస్తే తప్ప ముఖ్యమంత్రి అవ్వలేకపోయినటువంటి వ్యక్తి సత్తాల గురించి మాట్లాడితే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మగతనాల గురించి సత్తాల గురించి మాట్లాడితే ఎలా? 1 సంవత్సరం అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి, రేపు 4వ తారీఖుతో సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో ఇదిగోండి మేము ఇచ్చినటువంటి సూపర్ 6 తో పాటు 143 హామీల్లో ఇదిగోండి ఈ పథకం, ఇంతమంది లబ్ధిదారులు, ఇంత మేము చేసాం, ఇదిగోండి మేము ఇంతకంటే బెటర్ ఏమైనా చేసాం, లేదు ఇదిగో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి అనేది వాళ్ళు క్లియర్ గా ప్రజలకు ఏమైనా చెప్పగలిగింది ఉందా అంటే ఏం లేదు కదా. మరి సత్తా చూపించాం అంటే సత్తా కాదు, మీరు పత్తా లేకుండా పోతారు 4 రోజులు అయితే. సత్తా కాదు కదా. ఈ రాష్ట్రంలో 3 పార్టీల కూటమి పత్తా లేకుండా పోతారు. ప్రజలు చెప్పులు తీసుకొని చీపులు తీసుకొని తన్నే రోజులు దగ్గరలో ఉంటాయి. ఎందుకంటే ప్రజల్లో తిరగమనండి సెక్యూరిటీ లేకుండా, అప్పుడు ప్రజల సత్తా ఏంటో చూపిస్తారు. మీరు సెక్యూరిటీలు పెట్టుకొని వందలాది మందిని వేలాది మందిని తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు తెలియదు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్న మాటలు, హెలికాప్టర్లో తిరిగితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి, రోడ్డు మీద తిరగాలని. మరి చంద్రబాబు నాయుడు గారు కరకట్టలో ఉన్నటువంటి అక్రమ కొంప నుంచి విజయవాడ నడి రోడ్డు మీద కుండా గన్నవరం ఎయిర్పోర్ట్ కి రోడ్డు మార్గాన వెళ్ళి మధ్యలో అక్కడక్కడ ఆగితే ప్రజా సమస్యలు తెలుస్తాయి. అట కాకుండా కరకట్ట కొంప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఈ రాష్ట్రంలో తిరిగితే ప్రజా సమస్యలు ఎట్లా తెలుస్తాయి మరి? సో సత్తా గిత్తా ఇట్లాంటి మాటలు తెలుగుదేశానికి వర్తించు. ఎందుకంటే పిరికి పార్టీ అది, వాళ్ళకి సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ టైం అయినా పోటీ చేస్తామని చెప్పానండి, చెప్పలేరు. సో వాళ్ళకి సత్తా గురించి ఏం మాట్లాడతారు?